హలో! నేను మళ్ళీ వచ్చేసాను. ఇట్స్ జస్ట్ ఎ సింపుల్ వీడియో అండి. ఈసారి నేను మా సిస్టర్ అలా డే అవుట్ ఎళ్తున్నాము. మీ స్టిక్కర్స్ కూడా చూసుంటారు. జస్ట్ కైండ్ ఆఫ్ ఫన్నీ థింగ్. సో, మేము మార్నింగ్ బస్‌లో స్టార్ట్ అయ్యాము. అండ్ దెన్ దిస్ ద వే బాగా వాన పడుతూనే ఉన్నింది. మేము వెళ్తున్నంత సేపు పడుతూనే ఉన్నింది. ఏదో అంటారు కదా! ఎంత ఎండున్నా భరించొచ్చు. బట్ వాన పడితే జనాలకి కష్టమైపోతుందని ఐ కుడ్ సీ థాట్ ఇన్ దిస్ వీడియో. వీడియో కాదు. అలా వెళ్తుంటే చూస్తున్నాము. మెయిన్ రీజన్ మేము బస్‌లో ఎళ్ళడానికి, ఆటో క్యాచ్ చేసి అలా ఎళ్ళడానికి రీజన్ కూడా ఇదే. వాన పడుతుంది. అంత టూ వీలర్‌లో కంఫర్టబుల్ ఉండదు అని. నైస్ క్లైమేట్ బై ద వే. చాలా కూల్‌గా, బ్రీజీగా ఉన్నింది. ఇట్స్ జస్ట్ వండర్‌ఫుల్. మీరందరూ నా వీడియోస్ చూస్తున్నారా లేదా? చూస్తుంటే నచ్చుతున్నాయా లేదా? అని నాకు అస్సలు తెలియట్లేదండి. మేబీ సజెస్ట్ మీ గుడ్ కంటెంట్ ఇలా బావుంటుందేమో, అలా చేయండి బావుంటుందేమో అని సజెస్ట్ చేయొచ్చు కదా! ఏదైనా కరెక్షన్ ఉంటే చెప్పొచ్చు కదా! అట్‌లీస్ట్ ఒక లైక్, ఒక షేర్, ఒక కామెంట్ ప్లీజ్ డూ థాట్. సో, అలా తిరుపతికి రీచ్ అయిపోయాము. ర్యాపిడో బుక్ చేసుకున్నాను నేను తిరుపతి బస్ స్టాండ్ నుంచి వెళ్ళడానికి టు అవర్ డెస్టినేషన్. మేము ఒక చిన్న షాపింగ్ అలా చేద్దాం అనుకోని ఎళ్ళామనమాట. ఫెస్టివల్ వస్తోంది కదా! సో, పాపకి అలా అందరికీ తీసుకుందాం అన్నట్టు ఎళ్ళాము. సో, వి గాట్ అవర్ ర్యాపిడో ఆటో అండ్ దెన్ వి ఆర్ హెడింగ్ టు అవర్ డెస్టినేషన్. ఏం కొన్నాము ఏంటి అదంతా ఏం అవసరం లేదు కదండీ. జస్ట్ మాకున్న మొమెంట్స్‌ని క్యాప్చర్ చేయడానికి, అలాగే మేము ఏం చేస్తున్నాము అనేది ఒక గుడ్ మెమరీగా పెట్టుకోవడానికి కూడా ఈ యూట్యూబ్ అనేది మాకు యూజ్ అవుతుంది అని చెప్పి మేము జస్ట్ చూస్తున్నాము. అందుకే ఈ వీడియోస్ కూడా చేస్తున్నాను. జస్ట్ సో మెక్డీకెళ్ళాం. ఫస్ట్ అయితే ఫుల్ ఆకలేసేసింది. సో మెక్డీలో మంచి బర్గర్ అవి తినేసి ఫుల్ ఎంజాయ్ చేద్దామని ఫస్ట్ ఫుడ్డే. దాని తర్వాతే షాపింగ్‌కెళ్ళాం మేము. సో ఆల్వేస్ మ్యాక్సిమం మేము వెళ్తే బర్గర్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేదే మెక్డీ. దెన్ లెట్స్ సీ తిరుపతిలో అయితే మేము వెళ్ళే టైంకి వాన పడట్లేదు. నేను మెక్డీకెళ్తే ఖచ్చితంగా అక్కడ సాఫ్టీ విత్ చాకో డిప్ తింటా. మీరు చెప్పండి మీ ఫేవరెట్ ఏంటి మెక్డీలో? ఇంకపోతే మా చెల్లి ఫుల్ బిజీ విత్ హర్ ఫోన్. అంటే చూడలేదు కదా! నేను అలా తింగర్ వీడియోస్ చేసుకుంటున్నాను. దట్స్ ఫైన్ ఫర్ మీ. అండ్ యాంబియన్స్ చాలా బావుంది. సో, అలా డెజర్ట్స్ అది ఏమున్నాయని వి జస్ట్ హాడ్ ఎ లుక్. మా సిస్టర్ వచ్చేసి ఒక కేక్ తీసుకుంది. అండ్ దెన్ వి హ్యాడ్ దిస్ 5 పీస్ బర్గర్, ఫ్రెంచ్ ఫ్రైస్ అవి తీసుకున్నాము. అండ్ సమ్ సాఫ్ట్ డ్రింక్స్. యాస్ ఐ సెడ్ సాఫ్టీ అవన్నీ నేను మొత్తంగా క్యాప్చర్ చేయలేకపోయాను. నా సాఫ్టీ కోసం నా చెల్లి పోషిస్తోంది. అస్సలు తనకి ఐస్ క్రీమ్సే పెద్దగా నచ్చదు. బట్ నౌడేస్ షీ స్టార్టెడ్ హ్యావింగ్ చాక్లెట్స్ అండ్ దెన్ ఐస్ క్రీమ్స్. అండ్ దెన్ అలా బయటకొచ్చేసాము ఫుల్ ఎనర్జీతో. జస్ట్ స్టార్ట్ ద షాపింగ్ అన్నట్లు. అలా మెక్డీ వస్తూనే మనము ఇంకా పెయింట్లూన్స్ అండ్ దెన్ మ్యాక్స్ ఉన్నాయి. సో మ్యాక్స్‌కెళ్ళాము. అంత వీడియో చేయలేమండి. యాక్చువల్‌గా నాకు సెలెక్షన్‌కి కొంచెం టైం పడుతుంది. అన్నీ చూడాలి. ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది నేను చాలా స్పెసిఫిక్‌గా చూస్తుంటాను. సో అలా నాకు టైం దొరకలేదు మొత్తం క్యాప్చర్ చేయడానికి. అలా ఓవర్‌వ్యూ తీసుకుంటూ ఏదో మంచి సేల్స్ ఉన్నాయి. ఐ థింక్ క్లియరెన్స్ సేల్ అనుకుంటా. బట్ సైజెస్ యాక్చువల్‌గా ఇయర్ అండ్ క్లియరెన్స్ సేల్‌లో ఏమవుతుంది అంటే మనకు నచ్చిన సైజెస్ దొరకవు. ఒకవేళ ఏదైనా మోడల్ ఆర్ ప్రింట్ నచ్చింది మనకు. దానిలో మన సైజ్ కావాలంటే ఇట్స్ జస్ట్ లక్. సో వీ కాంట్ కంప్లీట్‌లీ బిలీవ్ ఇన్ ఇట్. నేనైతే కొన్ని ఓవర్ సైజ్ టీ షర్ట్స్ తీసుకున్నాను. అండ్ దెన్ మై సిస్టర్ టుక్ సమ్ జీన్స్ అండ్ ఆల్. అండ్ దెన్ పాపకి కొన్ని అండ్ దెన్ దిస్ డ్రెస్ ఐ ఫెల్ట్ సో క్యూట్. అందుకే అలా ఒక ఫోటో. తీసుకున్నానా లేదా అనేది మీరు క్వెషన్ చేయండి. అప్పుడు ఆన్సర్ ఇస్తా. అలా కిడ్స్ సెక్షన్‌కెళ్ళిపోయాము. పాపకి మంచి కలెక్షన్ ఉన్నింది. యూజువల్లీ నేను పాప చిన్నప్పటి నుంచి తనకి ప్యాంట్స్ కానివ్వండి, టీ షర్ట్స్ కానీ చాలా అంటే చాలా డ్యూరబిలిటీ ఉంది. బావుంది. ఇదేం ప్రమోషన్ కాదండి. ఇట్స్ జస్ట్ మై పర్సనల్ జెన్యూన్ రివ్యూ. సో, అలా ఫుట్‌వేర్ అది యాక్చువల్‌గా కలెక్షన్ అయితే నాట్ టూ గుడ్. మేబీ ఫెస్టివల్‌కి మనకు మంచి కలెక్షన్ వస్తుందేమో. అలా కొంచెం ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా ఉండాలని వి టుక్ స్టెప్స్ ఇన్‌స్టెడ్ ఆఫ్ లిఫ్ట్. అండ్ దెన్ అలా పక్కనే క్యారెట్ లేన్ ఉన్నింది. సో, ఐ జస్ట్ వాంటెడ్ టు గో అండ్ సీ సమ్ గుడ్ బ్రేస్లెట్స్ అండ్ దెన్ బ్లాక్ బీడ్స్. వి నో క్యారెట్ లేన్ ఇస్ ద కైండ్ ఆఫ్ డైమండ్ స్టోర్. టాటా తనిష్క్ వాళ్ళది. వి హ్యాడ్ ఎ గుడ్ కలెక్షన్ అండ్ దెన్
హెడెడ్ బ్యాక్ టు కాళహస్తి. అప్పుడు కూడా వాన అయితే పడట్లేదు కానీ క్లైమేట్ అయితే మస్తు ఉన్నింది. కెన్ సీ అంటే ఇంతకు మించి నేను అక్కడ క్యాప్చర్ చేయడానికి ఏముంటుందండి బస్సులో. అండ్ ఐమ్ లిటిల్ స్కేర్డ్. గాలికి తీయడం వల్ల టూ మచ్ నాయిస్ వచ్చేస్తుందేమో, ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పేసి. బట్ దిస్ టైం షాపింగ్కి బాగా బ్యాంక్ పడింది నాకు. అండ్ ఫైనలీ మాకు ఒక మంచి క్వాలిటీ టైం కూడా ఈసారి పాపని తీసుకొని వెళ్ళలేదు. అంటే వాన పడుతుంది కదా, ఎలా ఉంటుందో ఏంటో అన్న ఒక ఫీలింగ్లో మేము తీసుకొని వెళ్ళలేదు. ప్రాబ్లీ నెక్స్ట్ వీడియోలో ఐ విల్ ట్రై టు యాడ్ మై క్యూట్ లిల్ పై. జస్ట్ గివ్ మీ యువర్ సజెషన్.